కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వన్ ఇయర్ అయిపోయి వార్షికోత్సవ సంబరాలు జరుపుకుంటున్న నేపథ్యంలో మరొక వైపు మన సీఎం గారు రుణం నుంచి విముక్తి కలిగిస్తానని దాని మీద గత 4 విడతలుగా రుణమాఫీ అందరికీ రైతులకు జరుగుతుందని రైతులు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పడం జరుగుతుంది. మరి నిజంగా ఈరోజు మనం రైతును అడుగుదాం. నీ పేరేందన్నా? సుందర్. సుందర్ గారు, మీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయి? నాది 3 ఎకరాలే ఉంది. ఇప్పుడు మీకు మరి ఇప్పుడు 4 విడతలు జరిగినాయి రుణమాఫీ. మరి నీకు ఎంత రుణం ఉంది? మరి ఇప్పుడు ఏమన్నా నీకు రుణమాఫీ అయింది? 4 సార్లు నీకు ఇప్పుడు అయిందా? కాలేదు. ఇప్పుడు ఒక 80,000 మాఫీ అయింది. చూపెడుతుంది. మిగతా 80,000 మాఫీ కావట్లేదు. అయితే ఏందని పోతే ఇక మేము చేసే పేద మేము చేద్దామని ఇక సార్ అంటాడు. పోతే ఇక ఈ రైతు బంధు అయినా లేదు, రుణమాఫీ అయినా లేదు. ఇక చేస్తాడో 2-3 సార్లు కూడా దరఖాస్తు ఇచ్చిన మాఫీ అయితే అని. అయితే 80,000 చూపెడుతుంది. మరి దీని మీద బ్యాంక్ అధికారులు ఏం చెప్తున్నారు? ప్రాబ్లం వాళ్ళదని చెప్తున్నారా, గవర్నమెంట్ వేయలేదని అంటున్నారా? గవర్నమెంట్ వేయలేదు, మా చేతిలో ఏముందని వాళ్ళు అంటారు. మేము చేసేది ఏం లేదు, పైనుంచి రావాలని వాళ్ళు అంటారు. మరి ఒక పక్క 4వ విడత అని చెప్పి అందరికీ 2 లక్షల రుణమాఫీ 2 లక్షల వరకు జరుగుతుందని మరి అందరు చెప్తున్నారు. అందులో మళ్ళీ వడ్డీలో వాళ్ళు ఆస్తులు చేసుకుంటారు. ఈ రుణమాఫీ అని అంటారు, డబ్బులు కట్టించుకుంటారు. ఈ అవతల ఒక వారం 15 రోజులు తిప్పుతారు వాళ్ళు. ఇక వాళ్ళు ఇచ్చేది లేదు, పుచ్చుకునేది లేదు. అట్లా అవుతుంది. మరి ఏంది అంటే ఇవాళ కాలేదు, మరి రేపన్నా అవుతుందని అవుతుందని ఏమైనా నమ్మకం ఉందా? ఇక మా నమ్మకం అయితే లేదు. ఇక చెప్తాడో చేంది, మాకు నమ్మకం అయితే లేదు. ఇప్పటికే మాట దారిపోతాడు ఆయన. కానీ ఈ సీఎం గారు చేస్తాడో అని మేము ఆశపడుతున్నాము. ఇక ఈ రుణమాఫీ రైతు బంధు చేపట్టిగా మేము ఆశపడ్డాము. సరే ఇట్లా చెప్తేనే మేము రైతులు అట్లయినా బాగుపడతామని. ఇక అది లేదు, ఏం లేదు. అది పిచ్చిని కూడా ఎత్తా అని అన్నాడు. ఇక నాకు కుంటి కాలు అయిపోతుంది, నాకు పీచిని కూడా లేదు. అయితే మరి ప్రభుత్వం పట్ల మీకు వస్తున్న పథకాల పట్ల మీరు ఆనందంగా లేరు? లేవు. కానీ ఏమైనా ఆశ ఉందా ఇకపైన వస్తుంది? ఇప్పుడైనా వస్తుంది. ఆయన గెలిచిన మూమెంట్ ఏమైనా చూపెడతాడో ఇస్తాడో అని ఆశపడతాను, కానీ ఆశ లేనట్టు అవుతుంది. మరి మీ చుట్టుపక్కల చాలా మంది రైతులు ఉంటారు కదా, వాళ్ళు ఎవరైనా లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారా? ఈ మొదటి విడత కానీ, 2వ విడత కానీ, ఇప్పుడు వచ్చిన 4వ విడతలో కానీ? అవుతుంది. అయిన కాడ అవుతున్నాయి. అయిన కాడ అవుతున్నాయి, లేని కాడ లేనట్టే ఉంది. అయినా నా 3 ఎకరాలు నా వ్యాపారం ఉంది. 1,50,000 60,000 ఉంది. అలా సగం మాఫీ అయింది. ఇప్పుడు చాలా మందికి ఇంతకుముందు లోన్ వచ్చిందా? లోన్ వచ్చిన వాళ్ళందరికీ మాఫీ అవుతున్నాయని చెప్తున్నారు. నీకు అయిందా? మాఫీ అయిందా? నీకు రుణం ఉందా బ్యాంక్ లో? 2 లక్షల వరకు మాఫీ అయ్యిందని చెప్తున్నారు. రుణమాఫీ కాలేదు. లోన్ రాసిన రైతు బంధు కూడా రాలే. మరి ఎందుకు కాలేదు? నువ్వు పోయి బ్యాంకులు అడిగినా అధికారులు చెప్పే సమాధానం ఏంది? అసలు గవర్నమెంట్ డబ్బులే లేదా, లేదా నీ పేరు రాలేదా? రాలే, మా పేరే రాలే. పేరు రాలే. నా పేరు 6 సంవత్సరం అయింది. మా ఆయన చచ్చిపోయింది. ఇప్పుడు దాకా పిజ్ని కూడా రాలే మాకు. లోన్ కూడా మాఫీ కాలే. లోన్ కాలే, పిజ్ని కూడా రాలే. ఎక్కడ పోతే మేమేం చేయాలి, మేమేం చేసుకోవాలి? అక్కడ పోయి అడుగు, ఇట్లా వాళ్ళు అడుగుతారు. మరి ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఏర్పడి సంవత్సరం అయింది. ఈ సంవత్సరంలో చాలా కొత్త పథకాలు రైతులకు అందించి అందరూ సంతోషంగా ఉన్నారని చెప్పి మరి గవర్నమెంట్ చెప్తుంది. మరి ఒక రైతుగా, ఒక మహిళా రైతుగా, ఒక గృహిణిగా నీకు లభించింది ఏంది? మాకు ఏం లేవు సార్. 1 రూపాయి కూడా రాలేదు. లోన్ కుణస్ లోన్ కూడా రాలేదు సార్. మాకు ఏం రాలే. ఆయన గెలిచిండు కానీ 1 రూపాయి కూడా రాలే. మాకు చందలే, మాకు అసలే చందలే. సరే, ఇక్కడైనా చెందుద్దని నీకేమన్నా ఉందా? ఆశ ఉందా? ఆశ ఏం లేవు, అసలే లేవు. సంక్షేమ పథకాలు ఇంతవరకు ఏ రైతుకైనా అందలేదు. ఎటుబడి పింఛనే 2,000 ఇస్తాడు, కానీ అంత మిక్కిలి పథకాలు లేవు. అవి సంక్రాంతి అంటాడు. ఈ రైతు భరోసా అది వచ్చేది నమ్మకం లేదు, సచ్చేది నమ్మకం లేదు. అప్పుడు 9 నెలల ఎప్పుడు ప్రభుత్వానికి ఎక్కినప్పుడు డిసెంబర్లో అన్నాడు. డిసెంబర్ పోయి జనవరి అన్నాడు. అన్ని పోయినాయి. సంవత్సరం అవుతుంది. ఇప్పటికి ఏమీ లేవు. రైతు భరోసా ఇప్పుడు సంక్రాంతికి అన్నాడు. అది కూడా నమ్మకం తక్కువ. ఇప్పుడు 3 వాయిదాలు పోయినాయి. ఇప్పుడు 4వ వాయిదా పెట్టిండు. అది కూడా ఏమవుతుందో. ఈ రైతుల మళ్ళీ ఆడవాళ్ళకి మాత్రం ఫ్రీ బస్సు పెట్టిండు.
మొగలకు లేదు, మొగలు నిలబడాలి, ఆడవాళ్ళం కూర్చోవాలి. అదొకటి చేసిండు. గిట్టున్నది ప్రభుత్వం అంటే గెట్టున్నది. మరి రుణమాఫీ ప్రకటించిన నేపథ్యంలో ఒక రైతుగా నీకు రుణమాఫీ జరిగిందా? రుణమాఫీ చేసింది కానీ నాకు 1,20,000 రూపాయలు బాకీ ఉన్నా. నేను బ్యాంకులో 1,00,000 రూపాయలు మాఫీ చేసి 20,000 కట్టమంటాను. అయితే నేను కట్టలే, అట్నే ఆగిన. ఇంకా నీకు రుణమాఫీ కాలే, పూర్తి కాలే. మీ పేరు వచ్చిందా లిస్ట్లో? లిస్ట్ కాదు, నేను బ్యాంక్కే పోయినా. బ్యాంక్కే పోయి అడుగుతూ అట్లా చెప్పిండు, నువ్వు 20,000 కట్టాలి, అయితే మాఫీ అవుతుంది అన్నాడు. అంటే నేను కట్టలే. మరి మిగతా పథకాల గురించి, ఇప్పుడు రైతు బంధు గురించి ఇప్పటి వరకు లబ్ధి పొందలేదు రైతు బంధు విషయంలో ఈ గవర్నమెంట్లో. మరి ఫ్యూచర్ భవిష్యత్తులో అయినా వస్తుందన్న ఆశ ఉందా? ఇక ఇదివరకు 3 వాయిదాలు పోయినాయి. మనం వచ్చేది నమ్మకం, సచ్చేదో వచ్చేదో అది ఏది తెలియదు. పరిపాలన గురించి రేవంత్ రెడ్డి సార్ పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు పరిపాలన అంటే అయ్యా, ఇప్పుడు కేసీఆర్ వచ్చినప్పుడు వాడు ఇప్పుడు అయితే 2 మాటల వేసేది, రైతు బంధు పోయింది. ఇప్పుడు 3వసారి ఈయన వాయిదా పెట్టిండు చివరి సంక్రాంతికి. అది ఇచ్చేది సచ్చేది దేవునికి ఎరక. అంతే అయ్యా, ఏం లేదు. మరి ఏడాది పాలన మీద నీ అభిప్రాయం ఒక్క ముక్కలు చెప్పు. అభిప్రాయం అంతా వాళ్ళు లీడర్లకు వాళ్ళు పండుగలు చేసుకుంటారు కానీ రైతులకు మేలు చేసింది ఏది లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.